ఉన్నటువంటి పిల్లలట ఏ విధముగా వింటారు, వాళ్ళు వినే స్వభావాన్ని బట్టి యథార్థ జ్ఞానము, భావన జ్ఞానము, విధాన జ్ఞానము, అది అభిజ్ఞ జ్ఞానము. గట్టి చెప్పండి మాటలు, మళ్ళీ చెప్పండి. అది అభిజ్ఞ జ్ఞానము. చూద్దాం ఒక్కసారి గమని. క్రెత్వెల్ అండర్సన్ చెప్పినటువంటి ఈ సవరించిన జ్ఞాన రంగములోని పదజాలములో మార్పు అనేటువంటిది ఈజీగా ఉంది. మనకి సరిగ్గా 6 విద్యా లక్ష్యాలని క్రియారూపంలోకి మారుస్తూ వాటికి ఇంగు ఫారాలు చేర్చాం. సంశ్లేషణ అనేది ఒక కంప్లీట్గా రూపాంతరం చెంది అత్యున్నతగా మారిపోయింది. నిర్మాణంలో మార్పు వచ్చేసరికి మరల తరగతి గదిలో 4 రకాలైనటువంటి జ్ఞానాలు అనేవి ప్రస్ఫుటమవుతాయి. డైరెక్ట్ గా పాఠం చెప్పినప్పుడు ఉన్నది ఉన్నట్లుగా కంటతా పెట్టే పిల్లలు యథార్థ జ్ఞానం, దాన్ని అర్థం చేసుకుని ఆకలింపు చేసుకునే విధంగా గ్రహించి దానిలో ఉండే అంతర సంబంధాలు గ్రహించేటువంటి పిల్లలు భావన జ్ఞానం, కొత్త ఎగ్జాంపుల్స్ తో ముందుకు తీసుకెళ్లే వాళ్ళు విధాన జ్ఞానం, దానిని కొత్తగా కనిపెట్టిన వాళ్ళు అది అభిజ్ఞ జ్ఞానం. ఇలాంటి 4 రకాలైనటువంటి జ్ఞానాలు మళ్ళీ క్లాసులో ప్రస్ఫుటం అవుతాయని ఈ జ్ఞాపకములో ఉంచడము మళ్ళీ 4 రకాలుగాను, అవగాహన చేసుకోవడం 4 రకాలు, వినియోగించడం అనేది 4 రకాలుగాను సిద్ధం చేశాడు. ఇప్పుడు మీరు కూడా నాతో పాటుగా ఇది రాసే ప్రయత్నంగా చేస్తే మీకు వచ్చేద్దామా. ఇలా రెడీ చేయండి. 1వ నెంబర్ దగ్గర నేను ఈ 4 చెప్తాను, చిన్న షార్ట్ కట్ లో చేసేద్దాం. లేదో రాసుకోండి. 1వ నెంబర్ దగ్గర పొందుపరచడం, యథార్థ జ్ఞానములో పొందుపరచడం, భావన జ్ఞానములోని వర్ణించడం, పొందుపరచడం, వర్ణించడం, పట్టిక 3వ తరగతి వచ్చేసరికి పట్టిక, అది అభిజ్ఞ జ్ఞానములో జ్ఞాపకములో ఉంచడం అనేది ఎలా మారిపోయిందమ్మంటమా ఉపయోగము. ఓకే,